హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం యూనిట్ 4 డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టర్మ్ వచ్చేసి డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ అంటే ఇట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ ద బీమ్ మెజర్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లోడ్. ఇట్ ఈస్ ద బీమ్ హ్యావింగ్ లెంత్ L, A and B. Weight is acting at the center of the beam. What will happen after loading? It will get some deflection. It will get movement. దాన్నే మనం డిఫ్లెక్షన్ అంటాం. ఎప్పుడైతే సెంటర్గా పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుందో బీమ్ మీద సమ్ డిఫ్లెక్షన్ అనేది వచ్చేస్తుంది. అది మనకి సెంటర్లో వచ్చేసి మ్యాక్సిమం ఉంటుంది. అటు సపోర్ట్స్ దగ్గర జీరో అవుతుంది అనమాట. సపోర్ట్స్ దగ్గర జీరో డిఫ్లెక్షన్. ఇక్కడ వై డిస్టెన్స్ ఏం లేదు, ఆ సెంటర్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఓకే, డిఫ్లెక్షన్ అనేది దేంతో డినోటెడ్? ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ వై అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ అట్ ద సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ జీరో. చూసారు ఇక్కడ అట్ పాయింట్ ఏ దగ్గర వై ఈక్వల్ టు జీరో, అట్ పాయింట్ బి దగ్గర వై ఈక్వల్ టు జీరో, అట్ పాయింట్ సి అనుకుంటే మనం ఇది సి అనుకుంటే ఈ పాయింట్ దగ్గర మనకి వై ఈక్వల్ టు మ్యాక్సిమం ఉంటుంది. అది సింపుల్ సపోర్టెడ్ బీమ్లో. అది మనకి క్యాంటిలివర్ బీమ్లో అట్ ఎండ్ పోర్షన్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ బీమ్ దగ్గర ఫిక్స్డ్ ఎండ్ దగ్గర జీరో ఉంటుంది. అది ఓకే. నెక్స్ట్ స్లోప్ అంటే ఏమి? ఇట్ ఈస్ ద యాంగిల్ ఇన్ రేడియన్స్ మెజర్డ్ బిట్వీన్ ద టాంజెంట్ టు ది ఎలాస్టిక్ కర్వ్ అండ్ ద ఒరిజినల్ ఆఫ్ ద బీమ్. ఓకేనా? It is the angle radius measured between the tangent to the elastic curve and the original of the beam. ఇది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. It is the angle made by the beam to the elastic curve and tangent is called slope అంటారు. Slope is denoted by theta or small I or dy by dx. చూసారా? Slope is denoted by theta or small I or dy by dx. ఇట్స్ యూనిట్స్ ఇస్ రేడియన్స్. డిఫ్లెక్షన్ ఇస్ యూనిట్స్ వచ్చేసి మనకి ఎంఎంలో వస్తుంది. స్లోప్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి రేడియన్స్లో వచ్చేస్తుంది. ఓకేనా? ఇది బీము లోడ్ యాక్ట్ అయింది. లోడ్ యాక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుందో సమ్ డిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అట్ ఎండ్స్ దగ్గర మాత్రం మనము ఎలాస్టిక్ కర్వ్ ఫామ్ అయినప్పుడు ఇది ఎలాస్టిక్ కర్వ్ అంటారు. వీటిని ట్యాంజెంట్ అంటారు. ఇది స్లోప్. యాంగిల్ వచ్చేసి స్లోప్. యాంగిల్ ఎక్కడ ఉంటుంది? బీమ్కి ఎలాస్టిక్ కర్వ్కి ట్యాంజెంట్కి యాంగిల్ మేకే ఉంటుంది కాబట్టి దీన్ని స్లోప్ అంటారు. అట్ పాయింట్ ఏ దగ్గర డిఫ్లెక్షన్ జీరో, అట్ పాయింట్ బి దగ్గర డిఫ్లెక్షన్ జీరో, అట్ పాయింట్ సి దగ్గర డిఫ్లెక్షన్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, అట్ పాయింట్ సి దగ్గర మనకి స్లోప్ ఈజ్ జీరో, అట్ పాయింట్ ఏ దగ్గర స్లోప్ ఈజ్ మ్యాక్సిమం, అట్ పాయింట్ బి దగ్గర స్లోప్ ఈజ్ మ్యాక్సిమం. ఇది పెట్టుకోండి. ఓకేనా? ఇది మనకి స్లోప్. ఓకే, నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ ఆఫ్ ది సింప్లీ సపోర్టెడ్ బీమ్. బౌండరీ కండిషన్స్ ఏముంటాయో చూద్దాం. మనకి ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి బౌండరీ కండిషన్స్ ఏముంటాయంటే అట్ పాయింట్ ఏ అండ్ బి డిఫ్లెక్షన్ ఇస్ జీరో. అంతే కదా? అట్ పాయింట్ ఏ అండ్ బి డిఫ్లెక్షన్ ఇస్ జీరో, వై ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ అట్ పాయింట్ సి డిఫ్లెక్షన్ ఇస్ మ్యాక్సిమం. ఇక్కడ సెంటర్ ఏముంది? సి కదా. పాయింట్ సి దగ్గర మనకి డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఉంటుంది ఎప్పుడైతే లోడ్ యాక్ట్ అయినప్పుడు. నెక్స్ట్ అట్ పాయింట్ ఏ అండ్ బి స్లోప్ ఈజ్ మ్యాక్సిమం. అట్ పాయింట్ ఏ అండ్ బి స్లోప్ ఈజ్ మ్యాక్సిమం. ఇక్కడ చూసాం కదా మనము. అట్ పాయింట్ ఏ అండ్ బి స్లోప్ ఈజ్ మ్యాక్సిమం. యాంగిల్ ఎంత ఉంది మనకి? మ్యాక్సిమం ఉంది. అట్ పాయింట్ సి దగ్గర ఏముంది? స్లోప్ ఈజ్ జీరో. ఓకేనా? అదే. నెక్స్ట్ క్యాంటిలివర్ బీమ్ తీసుకుంటే క్యాంటిలివర్ బీమ్ ఇది వన్ సైడ్ ఇస్ ఫిక్స్డ్, అదర్ సైడ్ ఈజ్ ఫ్రీ అండ్ యాక్టింగ్ అట్ లోడ్ ఫ్రీ అండ్. ఓకేనా? ఇది లెంత్ ఆఫ్ ది క్యాంటిలివర్ బీమ్. ఇది వచ్చేసి మనకి ఎప్పుడైతే లోడ్ పడినప్పుడు ఈ విధంగా బెండ్ అనేది అవుతుంది అనమాట. డిఫ్లెక్షన్ వచ్చేసి ఈ విధంగా బెండ్ అవుతుంది డ్యూ టు ద పాయింట్ లోడ్ యాక్టింగ్ అట్ ఫ్రీ ఎండ్. అలాగే యాంగిల్ కూడా మ్యాక్సిమం ఉంటుంది ఎక్కడ? ఫ్రీ ఎండ్ దగ్గర. దీన్ని వై మ్యాక్స్ అంటే ఏంది? డిఫ్లెక్షన్ మ్యాక్సిమం అనేది. టీటా వచ్చేసి స్లోప్. ఓకేనా? ఇట్ ఈస్ ద ఎలాస్టిక్ కర్వ్, ఇట్ ఈస్ ద ట్యాంజెంట్. ఇది ఉంది కదా, ఈ లైన్ ట్యాంజెంట్ అంటాం. ఇది ద లెంత్ ఆఫ్ ది బీమ్. అట్ పాయింట్ ఏ దగ్గర డిఫ్లెక్షన్ ఈజ్ జీరో, పాయింట్ ఏ దగ్గర వై ఈక్వల్ టు జీరో. అట్ పాయింట్ ఏ దగ్గర స్లోప్ ఈజ్ జీరో, పాయింట్ ఏ దగ్గర స్లోప్ కూడా జీరో ఉంటుంది. డిఫ్లెక్షన్ జీరో ఉంటే స్లోప్ కూడా జీరో ఉంటుంది. అట్ పాయింట్ బి దగ్గర డిఫ్లెక్షన్ ఈజ్ మ్యాక్సిమం. అట్ పాయింట్ బి దగ్గర డిఫ్లెక్షన్ మ్యాక్సిమంగా ఉంటుంది. అట్ పాయింట్ బి దగ్గర స్లోప్ ఈజ్ మ్యాక్సిమం ఉంటుంది. రెండు మ్యాక్సిమం ఉంటాయి క్యాంటిలివర్ బీమ్లో. అదే మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్లో అట్ పాయింట్ ఏ అండ్ బి దగ్గర స్లోప్ ఈజ్ మ్యాక్సిమం, డిఫ్లెక్షన్ ఈజ్ జీరో. అట్ పాయింట్ ఇక్కడ మన క్యాంటిలివర్ బీమ్ దగ్గర ఫిక్స్డ్ ఎండ్ దగ్గర డిఫ్లెక్షన్ ఈజ్ జీరో, స్లోప్ ఈజ్ జీరో. అట్ ఫ్రీ ఎండ్ డిఫ్లెక్షన్ ఈజ్ మ్యాక్సిమం, స్లోప్ ఈజ్ మ్యాక్సిమం. అంతే. క్యాంటిలివర్కి సింప్లీ సపోర్టెడ్కి బౌండరీ కండిషన్స్ అనేవి ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.